వెల్కమ్ టు మై ఛానల్ కాచమ్మ కబుర్లకి స్వాగతం. ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను చూపిస్తున్నది ఏంటి అంటే అవిసె గింజలు, అవి నువ్వులు అవన్నీ కలిపిన లడ్డు అన్నమాట. ఇవి ఎలా చేయాలి, ఏమేమి వేసాను ఇందులో అన్నదైతే మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. జాగ్రత్తగా అయితే చూసేయండి. చాలా మంచిది ఈ లడ్డు. ముందుగా నేను దీంట్లోకి అయితే ఒక కప్పుడు పల్లీలు అయితే తీసుకొని చక్కగా ఎర్రగా అయితే వేయించి పక్కకు పెట్టుకున్నాను అనమాట. పల్లీల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది కదా, పొట్టు తీయాల్సిన అవసరం లేదు. చక్కగా అయితే వేయించేసుకొని పక్కకు పెట్టుకున్నాను. అలానే అవిసె గింజలు నెక్స్ట్. ఈ అవిసె గింజలు కూడా 1/2 కిలో కంటే ఎక్కువ ఉన్నాయండి. ఈ అవిసె గింజల్ని కూడా దోరగా ఎర్రగా అయితే వేయించి పక్కకు పెట్టుకున్నాను. వేపుతూ ఉంటేనే మంచి కమ్మటి వాసన అయితే వస్తాయి. అవిసె గింజలు చిటపట్లాడుతూ ఉంటే మనకు తెలిసిపోతుంది వేగాయి అని. అవిసె గింజలు కూడా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నువ్వులు తీసుకున్నాను. ఈ నువ్వులు 1/2 కిలో పైగా ఉంటాయండి. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది కదా, అందుకని నువ్వుల క్వాంటిటీ అయితే ఎక్కువే తీసుకున్నాను. తీసుకుని వీటిని కూడా దోరగా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత నా దగ్గర కొంచెం ఎండు కొబ్బరి పొడి ఉంది, దాన్ని కూడా ఒకసారి వేయించుకున్నాను. ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, ఎందుకంటే పచ్చి ఉండదు కాబట్టి దీన్ని ఒకసారి వేయించుకొని దీన్ని కూడా పక్కకు పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాలన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీలో వేసుకుని పౌడర్ చేసేసుకుంటున్నాను అన్నమాట. వీటన్నిటినీ కూడా చక్కగా మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుని వేసేసుకుంటున్నాను. అన్నీ కూడా ఒకసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటే మీకు సమంగా మెత్తగా అవుతాయన్నమాట. అయితే నాకు అన్నీ కలిపి దగ్గరగా 1 కిలో పైన అయితే అయిపోయాయి. అందుకని ఏం చేస్తున్నానంటే అన్నీ పౌడర్ చేసుకుని మిక్స్ చేసేసి కొంత మాత్రమే, సగం మాత్రమే ఇప్పుడు వాడుతున్నాను అనమాట. మిగతా సగాన్ని ఒక డబ్బాలోకి అయితే పోసి పెట్టుకున్నాను. ఇలా తీసి పెట్టుకున్న వాటిల్ని ఏంటంటే మనం గ్రేవీ కిందకి కూడా రుబ్బి పెట్టుకోవచ్చండి, కూరల్లోకి వేసుకోవడానికి. ఎందుకంటే పల్లీలు, నువ్వులు ఇవన్నీ కూడా వేయించి రుబ్బుకొని గ్రేవీలోకి కూడా వాడుకోవచ్చు, వంకాయ కూర అలాంటి చోటకి. అలానే ఇప్పుడు నేను దీంట్లోకి అయితే సరిపడా బెల్లం అయితే కలుపుకుంటున్నాను. సగం తీసుకున్నానని చెప్పా కదా, ఆ బెల్లంతో కలిపి దీన్ని అన్నీ కొద్దిగా వేసుకుంటూ బెల్లం పౌడరు కలిపి మిక్సీ పట్టేసుకుని మళ్ళీ నేను మిక్సింగ్ బౌల్లోకి అయితే ఒక డిష్లోకి అయితే తీసేసుకుంటున్నాను. దీన్ని మిగతా సగాన్ని నాకు కావాల్సి వచ్చినప్పుడు మళ్ళీ ఎప్పుడైనా చేసుకుంటాను. మా ఇంట్లో ఎప్పుడు కూడా బెల్లం పౌడర్ రెడీగా ఉంటుందన్నమాట. ఖాళీగా ఉన్నప్పుడు బెల్లాన్ని ఇలా పౌడర్ కింద చాకుతో కోసి రెడీగా పెట్టుకుంటూ ఉంటాను అన్నమాట. దాంతో నేను ఇప్పుడు ఉండలు చేసుకుంటాను. చూసారా, మిగతా పల్లీలు, ఈ ఫ్లాగ్ సీడ్స్ ఇవన్నీ కూడా మళ్ళీ పౌడర్ చేసేసి పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు పౌడర్ చేసినవి అయితే నేను డబ్బాలోకి అయితే దాచిపెట్టేస్తాను అనమాట. అయితే ముందుగా తీసుకున్న సగం పౌడర్ ఉంది కదా, అందులోకి కావాల్సినంత బెల్లం అయితే కలిపేసి నేను అది ఉండలు చేసేయడానికి అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. అయితే ఈ ఫ్లాగ్ సీడ్స్లో, ఈ పల్లీల్లో, ఈ నువ్వుల్లో ఎక్కువగా ఐరన్ కంటెంట్ ఉంటుంది. అలానే ఫ్లాగ్ సీడ్స్లో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయన్నమాట. మనకి చాలా మంచిది హెల్త్కి, మన జుట్టు పెరుగుదలకి, అలానే మన శరీరం దృఢంగా ఉండడానికి చాలా ఉపయోగపడుతుంది. పిల్లలు, పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా కూడా వీటిని తినచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే బెల్లం కలుపుకోవచ్చు, లేకపోతే పంచదార అయినా కలుపుకోవచ్చు. మా ఇంట్లో బెల్లమే తింటాం కాబట్టి మేము బెల్లం అయితే కలుపుకొని చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసేసుకున్నాను అనమాట. చేసేసుకుని ఉండలు అయితే చుట్టేసుకుంటున్నాను. దీనికి నెయ్యితో అవసరం లేదండి, ఎందుకంటే వీటన్నిటిలో కూడా పల్లీల్లో కానీ, ఈ నువ్వుల్లో కానీ, ఈ ఫ్లాగ్ సీడ్స్లో కానీ వీటన్నిటిలో కూడా నూనె ఉంటుంది కాబట్టి మనం అసలు నేతితో అయితే అస్సలు అవసరం ఉండదు. చక్కగా ఉండలు చుట్టేసుకోవచ్చు. నేనైతే మినువులు వేయలేదు, కావాలన్న వాళ్ళు మినువులు కూడా వేయించి వేసుకోవచ్చు. మినువుల్ని వేసుకున్న వాళ్ళు కొద్దిగా అటుకులు కానీ, 1 చెంచా బియ్యం కానీ వేయించి వేసుకుంటే నాలుగుకి అంటుకోకుండా ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు మినువులు కూడా వాడుతూ ఉంటాను. ఈసారి అయితే మినపప్పు వాడలేదు. ఇలాగా అన్నీ కలిపి మిశ్రమం చేసి చక్కగా హెల్దీగా ఇలా లడ్డూల కింద చేసుకొని కనుక వాడుకుంటే చాలా చాలా బాగుంటుంది, రుచికరంగా ఉంటుందన్నమాట. మీరు కూడా ట్రై చేయొచ్చు. ఈ మిశ్రమాన్ని 3 రకాలుగా ఉపయోగించుకోవచ్చండి. 1 ఇలా లడ్డూలు చేసుకోవచ్చు. 2 బెల్లం కలిపిన తర్వాత
కజ్జికాయల్లోకి స్టఫింగ్ కింద కూడా వాడుకోవచ్చు, లడ్డు చుట్టుకోవచ్చు, అలానే స్టఫింగ్ కింద కూడా వాడుకోవచ్చు. ఇంకోటి బెల్లం కలపక ముందు మన కూరల్లోకి అంటే వంకాయ, దొండకాయ ఇట్లాంటి వాటికి గ్రేవీ కూరలు చేసుకుంటాం కదా, కొద్దిగా నీళ్ళోసి మిక్సీలోకి మెత్తగా రుబ్బేసుకోవచ్చు. ఎందుకంటే వేయించిన పల్లీలు, వేయించిన నువ్వులు అవే కాబట్టి గ్రేవీ కింద కూడా పైన పౌడర్ లాగా చల్లుకోవచ్చు, లేకపోతే రుబ్బైనా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా 3 విధాలుగా కింద కూడా వాడుకోవచ్చు. చూసారా లడ్డూలు ఎంత చక్కగా తయారైపోతున్నాయో, చాలా రుచిగా ఉన్నాయి. నేను తీసుకున్న మిశ్రమానికైతే 25 నుంచి 30 దాకా అయితే లడ్డూలు వచ్చాయి. చాలా బాగున్నాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో పిల్లలకి, పెద్దలకి అందరికీ కూడా చేసి పెట్టండి. నేను తీసుకున్నంత పదార్థాలే తీసుకోవాలని అయితే ఏం లేదండి. నేను నువ్వులు ఎక్కువగా తీసుకున్నాను, ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కువగా తీసుకున్నాను, పల్లీలు తక్కువ తీసుకున్నాను కదా. మీకు ఏవేవి ఎంతెంత క్వాంటిటీలో కావాలో అంతంత క్వాంటిటీలో మీకు ఏది నోటికి రుచిగా ఎక్కువగా కావాలి అనుకుంటే అవి కొంచెం క్వాంటిటీ పెంచుకొని వాటిల్ని కలుపుకొని లడ్డు కింద అయితే తయారు చేసుకోవచ్చు. లడ్డు ఈజీగా అయిపోతుంది కాబట్టి లడ్డు కింద తయారు చేసుకుంటున్నాం. లేదా ఇందాక చెప్పినట్టుగా కజ్జికాయల్లోకి వాటిల్లోకి కూడా చేసుకోవచ్చు అనమాట. కూరల్లోకి అయితే నేను కూడా వేసుకున్నాను. చాలా బాగుంది. పైన మిశ్రమంలాగా లడ్డు కూడా చాలా రుచిగా ఉందండి. తప్పకుండా ట్రై చేయండి. మీ ఇంట్లో మీ ఆరోగ్యకరమైన వంటకాల్లో దీన్ని కూడా తప్పకుండా చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఉంటాను. బాయ్.